పౌర హక్కుల హననం చేసింది ఎవరు అధ్యక్ష? మీ హయాంలోనే కదా. గ్రీన్ టైగర్లు, బ్లాక్ కోబ్రాలు, నయీం ముఠాలు విచ్చలవిడిగా తిరిగింది ఎవరు? పెంచింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా? ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష పౌర హక్కుల గురించి. అధ్యక్ష మా సీతక్క గారికి తెలుసు అధ్యక్ష పౌర హక్కుల గురించి. కేసీఆర్ ఓడిపోతే 15,000 వస్తాయని చెప్పి డిసెంబర్ 9 నాడు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. మరి వారు డిసెంబర్ 9 దాటిపోయినట్టుంది. ఈరోజు డిసెంబర్ 16 అనుకుంటా. 15,000 ఎడబోయినాయని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉన్నాం. అధ్యక్ష వారు చెప్పారు బీసీలకు 1,00,000 కోట్లు, బీసీలకు సబ్ ప్లాన్ తెస్తాం, బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ తెస్తాం, బీసీలకు మేము బ్రహ్మాండంగా 1,00,000 కోట్లు కేటాయిస్తాం, సబ్ ప్లాన్ తెస్తామన్నారు. నిలబెట్టుకోండి, వెల్కమ్ చెప్తాం, తప్పకుండా స్వాగతిస్తాం. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్పెషల్ మినిస్ట్రీ పెడతామన్నారు. అధ్యక్ష బీసీ డిక్లరేషన్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్పెషల్ మినిస్ట్రీ అన్నారు. ఇప్పటిదాకా కదలికున్నట్టు లేదు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. రాష్ట్రంలోని బలహీన వర్గాలు చూస్తూ ఉన్నారు. సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మైనారిటీలకు సబ్ ప్లాన్, మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు. బడ్జెట్ సెషన్లోనన్నా తెండి, తప్పకుండా మైనారిటీలకు బీసీలకు సబ్ ప్లాన్ తేవాలా. తేకపోతే తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మైనారిటీల తరపున బీసీల తరపున గొంతు విప్పుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష ఆటో డ్రైవర్లకు నెలకు 1,200 ఇస్తాం, బోర్డు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. తప్పకుండా నిలబెట్టాలా. 7 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు. నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలోని తమ్ముళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మొదటి కేబినెట్లో మెగా డిఎస్సీ అన్నారు, అతి లేదు గతి లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అన్నారు. మరి దాని మీద కూడా తప్పకుండా చెప్పాలా. అధ్యక్ష ఇంకా చెప్పారు అధ్యక్ష, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక మా సోదరుడు వివేక్ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష. మా వివేక్ అన్న కూడా చెప్పిండు 40,000 ఉద్యోగాలు ఇస్తా చెన్నూరులో అని చెప్పిండు అధ్యక్ష. చెన్నూరు ప్రజలు ఆశగా మా వివేక్ అన్న గురించి చూస్తున్నారు. తప్పకుండా 40,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష. ఇట్లా హామీలు 1-2 కాదు అధ్యక్ష, చాలా చెప్పారు. వి వెల్కమ్ ఇట్. మీరు నిలబెట్టుకోండి, తప్పకుండా నిలబెట్టుకోండి, తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేయండి. మేము చేసిన దానికంటే ఎక్కువ పని చేయండి, మేము చేసిన దానికంటే ఎక్కువ పేరు సంపాదించుకోండి. 64 కాకపోతే ప్రజలు మీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇస్తారు. తప్పకుండా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అధ్యక్ష ఇంకొక మాట గవర్నర్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష. మాకు చాలా విచిత్రం అనిపించింది. అమరుల త్యాగాలు, బలిదానాలు ఎవరు అధ్యక్ష? ఎవరి వల్ల చనిపోయినారు ఈ అమరులు? యాదిరెడ్డి అనే తమ్ముడు ఢిల్లీకి పోయి ఎవరి పేరు రాసి పెట్టి చచ్చిపోయినాడు అధ్యక్ష? ఇక్కడ ఉన్న వాళ్ళకి వినబడతలేదు మా ఆర్తనాదాలు అని చెప్పి ఢిల్లీకి పోయి రాసి చనిపోయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? తెలంగాణ ఉద్యమాన్ని అనగా తొక్కింది ఎవరు అధ్యక్ష? 1952లో 7 మందిని చంపింది ఎవరు? 69లో 371 మందిని చంపింది ఎవరు? 2004 నుంచి 14 దాకా మరి 100 మంది ప్రాణాలు తీసుకున్నది ఎవరు? శ్రీకాంతచారి కానీ, యాదిరెడ్డి కానీ, యాదయ్య కానీ వారి మరణాలకు కారణం ఎవరు? బలి దేవత ఎవరు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష. తప్పకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రజలు తీసుకుంటారు అధ్యక్ష. బలి దేవత అన్నదెవరో కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష. కావాలంటే రికార్డు ప్లే చేయమంటే కూడా చేస్తా. బలి దేవత ఎవరు, బలి దేవత అని అన్నదెవరు, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి. తప్పకుండా చెప్తాం అధ్యక్ష. అధ్యక్ష పౌర హక్కుల గురించి మాట్లాడింది. నియంతృత్వం, నిర్బంధం, ఇక అది జోక్ ఆఫ్ ద మిలేనియం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ నియంతృత్వం గురించి మాట్లాడడం, నిర్బంధం గురించి మాట్లాడడం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం. ఎన్కౌంటర్ల పేరిట 100 మందిని కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష? ఎమర్జెన్సీ పెట్టింది ఎవరు అధ్యక్ష? తెలంగాణలో నెత్తురు కారిచ్చింది ఎవరు అధ్యక్ష? పౌర హక్కుల హననం చేసింది ఎవరు అధ్యక్ష? మీ హయాంలోనే కదా. గ్రీన్ టైగర్లు, బ్లాక్ కోబ్రాలు, నయీం ముఠాలు విచ్చలవిడిగా తిరిగింది ఎవరు? పెంచింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా? ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష పౌర హక్కుల గురించి. అధ్యక్ష మా సీతక్క గారికి తెలుసు అధ్యక్ష పౌర హక్కుల గురించి. ఆనాడు చర్చల కోసం నక్సలైట్లను పిలిచి కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా అధ్యక్ష? నేనేమంటున్నా అంటే ఇవాళ వచ్చి 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చాలా నీతివంతమైన మాటలు మాట్లాడతామంటే కుదరదు అధ్యక్ష. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు, చించేస్తే చినిపోదు అధ్యక్ష. ఇంకొక మాట ఇక చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే. అధ్యక్ష ఒక్క మాట విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష. విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష. విద్యుత్ రంగం మీద వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇవాళ శ్వేతపత్రాలు అంటున్నారు అధ్యక్ష. వీళ్ళు కొత్తగా ప్రచురించేది ఏం లేదు అధ్యక్ష, మేమే ప్రచురించిన ఆల్రెడీ శ్వేతపత్రాలు. ఇగో కోకొల్లలుగా ఒకటి కాదు అధ్యక్ష, శాఖల వారీగా 10 సంవత్సరాలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల శ్వేతపత్రాలు మేము ప్రచురించినాం. కావాలంటే పంపిస్తాం. గదే అధికారులు, గదే ఐఏఎస్ అధికారులు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళే ఉన్నారు, వాళ్ళే ఇస్తారు. గదే లెక్క. మీరు తిమ్మిని బమ్మిని చేస్తామన్నా, మసిబూసి మారేడికాయ చేస్తామన్నా మార్చగలిగింది ఏం లేదు. ఆల్రెడీ శ్వేతపత్రాలు ఉన్నాయి సార్. కొత్త ప్రచురించేది ఏమీ లేదు, వాళ్ళు కొత్తగా సాధించేది కూడా ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో
ఎట్లా ఉండేది అధ్యక్ష విద్యుత్ రంగం? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, ఎక్కడికక్కడ మొత్తం లో వోల్టేజ్ సమస్యలు, దొంగలు వచ్చే కరెంటు కోసం, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం బాయికాడవై పండుకునే పరిస్థితులు. ఇప్పుడే ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నేను చెప్పాను అధ్యక్ష. ఆఖరికి ఎవరైనా చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి అధ్యక్ష. మరి ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష. ఈనాడు పేపర్లో రాసిన వార్త 2009 నుంచి 13 మధ్యలో 2009 నుంచి 13 మధ్యలో 4 ఏళ్లలోనే 8198 మంది రైతులు కరెంటు షాక్లతో అధ్యక్ష. ఇది బలవన్మరణాలు కాదు, ఆత్మహత్యలు కాదు, కేవలం కరెంటు షాక్లతో చచ్చిపోయిన రైతులే 8198. ఇక వాళ్ళ 55 ఏళ్ల చరిత్ర తీస్తే చక్రొచ్చి పడతారు. నేను చెప్పాది అది నేను దానికి జోలికి కూడా పోను అధ్యక్ష. అధ్యక్ష ఇది చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. మా కౌశిక్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, హుజూరాబాద్ ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే గారు గతంలో అక్కడ హుజూరాబాద్లో మరి కేసీఆర్ గారు స్వయంగా పోయి అక్కడ భిక్షపతి అని ఒక రైతు చనిపోతే మా మధుసూనాచారి గారు, మాజీ స్పీకర్ గారు, కేసీఆర్ గారు స్వయంగా పోయి ఆ రైతును పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి. పాము కాటుతో చనిపోయినారు అధ్యక్ష. ఏముండే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్? పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు, రైతులకు ఏనాడు 5-6 గంటలు మించి కరెంట్ ఇయ్యలే, ఎప్పటికప్పుడు మూతబడ్డ వేల కార్ఖానాలు, ఇక రాస్తే రామాయణం అంతా చెప్తే మహాభారతం అంతా అన్నట్టు సబ్ స్టేషన్ల ముంగట ధర్నాలు, ఇక ఎక్కడికక్కడ ఎండిపోయిన వరి చేన్లు మక్కంకులతో రైతుల రాస్తారు రోకోలు. అధ్యక్ష ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా రోషయ్య గారు ఉండేది అధ్యక్ష, కొనిజేటి రోషయ్య గారు స్వయంగా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమని? నేను గనక 1 సంవత్సరంన్నర లోపల విద్యుత్ వ్యవస్థను చక్కగా చేయకపోతే ఉరేసుకుంటా అన్నారు అధ్యక్ష. ఇదే శాసనసభలో. సంవత్సరంన్నర తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా పెద్దలు వారందరికీ తెలిసి ఉండాలి, గుర్తుండాలి. ఆ రోజు రోషయ్య గారు బ్యాగులో పెట్టుకుని తెచ్చుకున్నారు అధ్యక్ష ఉరితాడు. నా వల్ల కాలేదు, ఇక ఉరేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి ఇదే శాసనసభకి ఉరితాడు కూడా తెచ్చుకున్నారు అధ్యక్ష. అది వీళ్ళ పర్ఫార్మెన్స్ అధ్యక్ష. విద్యుత్ సంస్థల లెక్కలు చెప్పినారు అధ్యక్ష. లెక్కలు తప్పకుండా లెక్కలు చెప్పాలా? నేను లెక్కలు చెప్పాను. అప్పుల పాలు చేశామన్నారు. అప్పుల పాలు గౌరవ శాసనసభ్యులకు సబ్జెక్ట్ చెప్ప ఏం చెప్తున్నా? లెక్కలు చెప్తున్నా సార్, లెక్కలు చెప్తున్నా. స్వర్గీయ రోషయ్య గారు ఈ భూమి మీదనే లేడు కాబట్టి ఆయన పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఎవరైనా బతికున్న వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు తీసుకో. తప్పకుండా సార్. స్వర్గీయ రోషయ్య గారి గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మీరు చర్య తీసుకోవచ్చు సార్. అది మీ 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 డెసిషన్ సార్ అది. అధ్యక్ష మీరు విద్యుత్ సంస్థల అప్పుల లెక్క చెప్పిండ్రు, నేను ఆస్తుల లెక్క చెప్తా సార్. అధ్యక్ష 81,516 కోట్ల అప్పు చేసిపోయిండ్రు అన్నారు అధ్యక్ష. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు అధ్యక్ష. ఉద్దేశపూర్వకంగా బదనాం చేయడానికి, బట్టగాల్చి మీదేయడానికి, అప్పుల సాకు చెప్పి 6 గ్యారంటీలు గొట్టెతందుకు ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించి ఇగో అప్పుల పాలైపోయింది, దివాలా తీసిందని చెప్పి తప్పించుకోవడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష టీఎస్ ట్రాన్స్కో అధ్యక్ష, ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళు అప్పచెప్పిపోయినాడు